రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. కర్నూలు ఉల్లి మార్కెట్ను సందర్శనకు షర్మిల వెళ్లారు. షర్మిలతో పాటు మార్కెట్ సందర్శనకు రాజారెడ్డి వెళ్లడం ఆసక్తిగా మారింది. ఇంటి వద్ద రాజారెడ్డి అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. షర్మిల తనయుడు త్వరలో రాజకీయ అరంగేట్రం చేస్తారని చర్చ జరుగుతోంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శనకు షర్మిల వెళ్లారు. షర్మిలతో పాటు మార్కెట్ సందర్శనకు రాజారెడ్డి వెళ్లడం ఆసక్తిగా మారింది. ఇంటి వద్ద రాజారెడ్డి అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. షర్మిల తనయుడు త్వరలో రాజకీయ అరంగేట్రం చేస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం జరగబోతోందనేటువంటి వార్త, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, ప్రజెంట్ వైఎస్ ఫ్యామిలీ నుంచి మరో రాజకీయ వారసుడు రాబోతున్నాడు అనేటువంటి ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం వైఎస్ షర్మిల పిసిసి చీఫ్ ప్రస్తుతం ఆమె కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరినటువంటి నేపథ్యంలో ఆమెతో పాటు ఆమె తనయుడు కూడా ఆమె కంపైన్ చేశారు. ఆమెతో పాటు బయలుదేరి కర్నూలులో ఉల్లి మార్కెట్ సందర్శనకి స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కాసేపట్లో షర్మిల ఉల్లి మార్కెట్ లో ఉన్నటువంటి రైతులు, వాళ్ళతో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాజకీయ వారసుడుగా ఉన్నటువంటి జగన్ సపరేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయటం, అదేవిధంగా షర్మిల కూడా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అంటే గుర్తుకొచ్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రాజశేఖర రెడ్డి పేరుకు సంబంధించి ఆయన వారసులుగా కొనసాగించేటువంటి క్రమంలో భాగంగా ప్రజెంట్ ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉల్లి రైతుల పరామర్శకు బయలుదేరినటువంటి షర్మిలతో పాటు ఆమె రాజకీయ వారసుడిగా ప్రచారం జరుగుతున్నటువంటి రాజారెడ్డి కూడా వచ్చారు. రాజారెడ్డి ఇంటి దగ్గర బయలుదేరే ముందు విజయమ్మ ఆశీర్వాదం కూడా తీసుకోవటం, షర్మిలతో సహా బయలుదేరి రావటం, ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఆమె దగ్గరుండి రాజారెడ్డికి వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలు, ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాలు చాలా కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ వారసులుగా చెప్పుకుంటున్నటువంటి రాజారెడ్డి కూడా రాజకీయాల్లోకి వస్తారనేటువంటి ఒక ప్రచారం మొదటి నుంచి జరుగుతుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం రాజారెడ్డి బెంగళూరు నివాసం నుంచి బయలుదేరటం, కర్నూలు రావడం, కర్నూలులో అక్కడ షర్మిలతో కలిసి రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి పోరులో ఇప్పుడు రాజారెడ్డి జగన్ కి మేనలుడుగా చెప్తారు. ఆ మేనడు నుంచి కూడా వారసుడిగా రాజకీయాల్లోకి రావడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే జగన్ అదేవిధంగా షర్మిల మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరం ఏదైతే ఉందో ఆ రాజకీయ వైరానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పుడు షర్మిల వారసుడిగా అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మరొక వ్యక్తి వచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం షర్మిలతో కలిసి రాజారెడ్డి బయలుదేరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం కూడా త్వరలోనే ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.